విశాఖ నగరంలో సచివాలయ భవనాలను టీడీపీ కార్యాలయాలుగా మార్చిస్తున్నారు. మహానాడు నేపథ్యంలో సచివాలయం చుట్టూ టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ భవనాలను మహానాడుకు వినియోగించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భవనాల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి అందిస్తారు. పచ్చపార్టీ నేతల పైత్యం ముదిరిపోయింది. ప్రభుత్వ భవనాలకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. విశాఖ నార్త్ నియోజకవర్గము 46వ వార్డు కైలాసపురంలో ఉన్న సచివాలయం భవనానికి తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టడమే కాకుండా మొదటి అంతస్తులో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఒక ప్రభుత్వ భవనాన్ని ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వాడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వ భవనాలను మహానాడును వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసిన భవనం ఏదైతే ఉందో, ఈ భవనం ఇంత ముందు అంబేద్కర్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో లోకల్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉండేది. ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇక్కడ లోకల్ కమ్యూనిటీని మనం రిక్వెస్ట్ చేసి దాన్ని సచివాలయంగా ప్లస్ అంగన్వాడీ కేంద్రం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చినట్టు అప్పుడు ఉన్నట్టు ఎలక్షన్లో మన ఇచ్చినట్టు వాగ్దానాల ద్వారా G+2 అంటే కింద ఉన్నట్టు బంగారం కాకుండా పైన 2 అంతస్తులుగా నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత అది ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు వచ్చి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ 2 భవనాలను కూడా ఎవరికి ఇప్పుడు దాకా అలాట్మెంట్ చేయడం కానీ ఎవరికి ఇవ్వడం కానీ, ఇది ఇంజనీరింగ్ ఇప్పుడు కూడా అది ఏపీడీ గారి ఆధ్వర్యంలో 2 భవనాల తాలూకా అంతస్తుల తాలూకా కీస్ కూడా ఉన్నాయి. బట్ సడన్గా ఈరోజు చూసేసరికి ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంకి మొత్తం అంతా కూడా మహానాడు 27-28 తేదీలో మహానాడు కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఇక్కడ టోటల్గా జెండాలు కట్టడం, సచివాలయాన్ని మూసేలాగా, ఆ భవనాన్ని మూసేలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి కట్టడం జరిగింది. అప్పుడు నేను అడిగాను ఇక్కడ సచివాలయం స్టాఫ్, అమ్మ ఏం జరిగింది? ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ కార్యాలయం మాకు పర్మిషన్ ఉంది, మేము ఏదైనా చేసుకొని మీకు కావాల్సిన మీరు ఎమ్మెల్యే గారికి భర్తగా అంటే ఎంపీకి భర్త గారితో మాట్లాడుకోమని చెప్పడం. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, వాళ్ళు భయపడడం కూడా జరిగింది. తర్వాత మాకు తెలిసిన వెంటనే మా కార్యకర్తల సహా మేము జడ్సీ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏపీడీ గారికి అందరూ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎటువంటి పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టలేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మొదటి ఫ్లోర్లో మీరు అంగరంగ వైభవంగా సిద్ధం చేసుకున్న మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి అదంతా కూడా ఇమ్మీడియట్గా ఆపమని చేయడం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మొదటిసారి అంటే ఇలాంటి కల్చర్ విశాఖపట్నంలో ఈరోజు వరకు లేదు. సంబంధించి ఎస్పెషల్ సంబంధించి ఉత్తర జిల్లా సంబంధించి ఈరోజు కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి అప్పట్లో ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ఈ 2 తాలూకు భవనాల తాలూకు కీస్ ఎవరికి కూడా ఎవరో లేదు. ఇప్పుడు సడన్గా చూస్తారు మహానాడు కార్యక్రమానికి ఈ కీస్ ఏ విధంగా ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దాంట్లో చూస్తే కొత్త భవనం ఇది, ఎవరికి ఈరోజు వరకు ఇందులో ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ జరిగింది లేదు. బట్ ఈరోజు చూస్తే సడన్గా మహానాడు కీస్ ఎవరు ఇచ్చారు కూడా తెలియదు. ఆ కీస్ ఓపెన్ చేసి మహానాడుకు సంబంధించిన ముస్తాబు ఈరోజు గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్లో జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే స్థానికంగా నాయకత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ దీని మీద దృష్టి సారించి దీన్ని రేపు ఇటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగదు. ఎందుకంటే వైసీపీ పార్టీ వారు మేము రేపు ఇదే కానీ జరిగిన ఇక్కడికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి కూడా రేపు కనిపించే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఏదైతుందో అందరూ కూడా దీన్ని ఖండించమని, దీన్ని అడ్డుకోమని కూడా కోరడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం లేదు, కానీ కొత్తగా అంటే మరి వాళ్ళ తాలూకా దౌర్జన్యం, మరి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజా భవనాలని ఈ విధంగా వినియోగించడం చాలా దారుణం. సచివాలయం ఉంది, సచివాలయ ఎంప్లాయీస్ని వాళ్ళందరూ కూడా మీరు ఎవరో మాట్లాడలేదు కానీ భయపించి వాళ్ళెవరిని మాట్లాడివ్వకుండా, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మాట్లాడివ్వకుండా ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ భవనాల్లో మహానాడు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతోనే ఇక్కడ మహానాడు నిర్వహించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పి వీరు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి.